అభివృద్ధి నా ధ్యేయం, ప్రజలే నా బలం అన్న బండా రమణారెడ్డి రానున్న రోజుల్లో ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని అన్నారు. కరీంనగర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ నుండి 22వ డివిజన్ అభ్యర్థి అయిన బండా రమణారెడ్డి మాట్లాడుతూ, నేను 22వ డివిజన్కి నామినేషన్ దాఖలు చేశాను. గతంలో నా సతీమణి కార్పొరేటర్గా పనిచేశాను. ఈసారి బండా రమణారెడ్డిగా నేను పోటీ చేస్తున్నాను. నాకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆశీస్సులు ఉన్నాయి. రానున్న రోజుల్లో డివిజన్ అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. అందరికీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తీరుస్తానని తెలిపారు. నా పేరు బండా రమణారెడ్డి అండి. నేను 22వ డివిజన్ నుంచి కాంటెస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన. చైతన్యపురి, విద్యానగర్, ఇందుపూరి కాలనీ. ఇది మా పాత డివిజన్ 57 ఉండే, మా సతీమణి ఉండే ఇంతకుముందు. పూర్తి అవగాహనతోని డివిజన్ ప్రజలు, అన్ని కాలనీల వాసులు అందరితోని సత్సంబంధాలు ఉండి, ఫ్యామిలీ మెంబర్గా ఉండి 24 గంటలు ఫోన్లో అందుబాటులో ఉండి ప్రతి నిమిషాలలో వాళ్ళ ఇంటి దగ్గర చేరుకొని ప్రతి సమస్య పరిష్కరించిన వ్యక్తిగానే ముందుకొస్తున్నా. బీజేపీ అభ్యర్థిగా జనరల్ అయింది. మా బాస్ కూడా బండి సంజయ్ కుమార్ గారి ఆశీర్వాదంతో, మా అమ్మవార్ల ఆశీర్వాదం, మహాశక్తి టెంపుల్ ఆశీర్వాదంతో ఖచ్చితంగా నేను భారీ మెజార్టీతో గెలుస్తాను. ఎందుకంటే మా కాలనీ వాసులు అందరూ చాలా సన్నిహితంగా ఉంటారు. నాకు ఇబ్బంది ఏముండదు. ఎందుకంటే తిరుగుతున్నాం కరెక్ట్ వారం రోజులుగా చాలా తిరుగుతుంటే మీరు రావద్దండి, మీరు తెలిసే వ్యక్తిగా మీరు ఉన్నారు, మీరు అచ్చుడు కూడా అవసరం లేదు అంటారు. కానీ మేము చిన్న పాన పెద్ద కారతో కొట్టాలనే విధంగా ఖచ్చితంగా ఎవరిని మా ప్రచారం మేము చేసుకుంటూ దూసుకుపోతున్నాం. ఎందుకు పోతున్నాం ఇంత కాన్ఫిడెన్స్గా అంటే, ఇంతకుముందు మేము పని చేసినాం. ఇంకోటి స్మార్ట్ సిటీ అంటే ఏంటిది, స్మార్ట్ సిటీ ఇచ్చిండ్రు. స్మార్ట్ సిటీ మేము తెచ్చినాం అంటున్నారు. అదే వరంగల్ ఇచ్చిండ్రు. వరంగల్ ఎందుకు డెవలప్ కాలేదు చూడండి మీరు. నగర ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా మా డివిజన్ వాసులకు చెప్పేది ఏంటంటే, అందరూ పూర్తి మంచి ఓటర్స్ వాళ్ళ అవగాహన వాళ్ళు కనుక వరంగల్ని కంపేర్ చేసుకుంటే వరంగల్ ఎందుకు డెవలప్ కావాలి, ఇక్కడ ఎందుకైందంటే బండి సంజయ్ కుమార్ గారు మాకు ఎంపీగా ఉన్నారు, మినిస్టర్గా ఉండి కొట్లాడి పైసలు తెచ్చిండు. అక్కడ ఎవరు లేరు, నాయకులు లేకుండా అది ఆ పరిస్థితి అట్లున్నది. కరీంనగర్ పరిస్థితి ఎంత బ్రహ్మాండంగా ఉందో మీకు తెలుసు. అందుకని మేము ఖచ్చితంగా దేన్ని కూడా నామినేషన్లు అయిపోయినాయి, ఇవాళ స్కూటీని కూడా అయిపోయింది. మేము సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ ప్రతి డివిజన్లో కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి సంజయ్ గారిని నమ్మి, బండి సంజయ్ గారిని నమ్మి ఓటేయాల్సిందే. ఓటేస్తే ఏంటంటే మాకు ఎందుకు వేయాలనే దాని విషయంలో కార్పొరేషన్ ఇంకా అద్భుతంగా నిధులు వచ్చి డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా మీరు కమలం పువ్వు గుర్తుకేసి ప్రతి డివిజన్లో గెలిపించగలని మనం చేస్తున్నామండి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 90